నవ్విన నోళ్లే నొచ్చుకున్నాయి. పనికిరాని వాడిని విమర్శించిన వాళ్లంతా పక్కకు తొలగ్గా విమర్శలకు గురైన వ్యక్తే పనిమంతుడై మరో శకానికి నాయకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. పాదయాత్రతో రాటుదెలుతూ పార్టీ కష్టకాలంలో కసిగా నిలబడ్డాడు. అధికారంలోకి వచ్చాక ముందుగా మంగళగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాడు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా రాష్ట్ర ఆదాయ అవకాశాలను పెంచేందుకు పెట్టుబడులను తీసుకురావడంలోనూ ఆయన కృషి కనిపిస్తోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మొన్నటి వరకు చంద్రబాబు తనయుడుగానే సుపరిచితమైన నారా లోకేష్ ఇప్పుడు కేంద్రంలో ఏపీని రిప్రజెంట్ చేస్తున్నారు. ప్రజల కోసం సమర్పితంగా పనిచేసేలా లోకేష్ ప్రణాళికలు వేసుకుంటున్నారు. లోకేష్ గ్రాఫ్ మరింత స్ట్రాంగ్ గా పెరుగుతుండడం అందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గత ఏడాది కాలంలో తన రాజకీయ ప్రయాణంలో కొత్త ఒరవడి చూపించారు. మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు ప్రజల మధ్య ఉంటూ సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో ముందుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన దృష్టి రాష్ట్రం మొత్తం మీదే ఉంటోంది. కేవలం హోదాపరంగా మానవ వనరుల శాఖ మంత్రిగా మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో చొరవ చూపుతూ తన శైలికి తగ్గట్టుగా పాలన సాగిస్తున్నారు. లోకేష్ పనితీరు జాతీయ నేతలు సహా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది. నియోజకవర్గంలో ప్రత్యర్థులు లేకపోయినా లోకేష్ తనపై తానే ప్రశ్నలు వేసుకుంటూ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమంగా తీసుకువెళ్లే నేతగా నిలిచారు. అందువల్లే స్థానిక ప్రజల్లో లోకేష్ అంటే ఒక విశ్వాస నాయకుడిగా పేరు ఏర్పడింది. విద్యాశాఖ బాధ్యత తీసుకున్న సమయంలోనూ లోకేష్ మంచి నిర్ణయాలతో ఉపాధ్యాయుల నమ్మకాన్ని పొందారు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బదిలీల వ్యవహారాన్ని పరిష్కరించారు. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగినా వారిని అణచివేయకుండా వారితో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం ద్వారా ప్రజాస్వామ్య ధోరణిని కనబరిచారు. ఒక అడుగు తగ్గి సమస్యల్ని అర్థం చేసుకుని 10 మెట్లు ఎదిగేలా తన తీరు మార్చుకున్నారు. లోకేష్ పార్టీలోనూ రెండో నెంబర్గా ఎదుగుతున్నారనడంలో సందేహం లేదు. ఇప్పటికే పార్టీలో ఏ సమస్య వచ్చినా తానే స్వయంగా చూసుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతలను లోకేష్కి అప్పగించే అవకాశాలున్న నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో ముందుంటున్నారు. గతంలో చంద్రబాబు తర్వాత యనమల రామకృష్ణుడు నెంబర్ 2గా కొనసాగేవారు. పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు కూడా లేరు. పార్టీ అంటే లోకేష్, లోకేష్ అంటే టీడీపీ. ఏ కార్యక్రమమైనా లోకేష్ టీం ఆధ్వర్యంలోనే నడుస్తోంది. తాజాగా బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో టోనీ బ్లెయిర్ను లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జూలై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను లోకేష్ ముంబైలో కలిశారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి తమ సంస్థలో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. ఈ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ మధ్య 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా టీబీఐ విజయవాడలో తమ ఎంబెడెడ్ బృందం ద్వారా 2 ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. ఏపీ ఉన్నత విద్యలో సంస్కరణలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన ద్వారా ఏపీ విద్యాశాఖ, టీబీఐ మధ్య ఒప్పందం తరువాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరూ సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి ఎజెండా, స్కిల్ సెషన్స్, దేశంలో వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఏపీ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఇలా లోకేష్ ఢిల్లీ పర్యటనలు సైతం ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. తన శాఖ సంబంధిత పర్యటనలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు ఒప్పందాలపైన లోకేష్ సమీక్షిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు చర్చించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. అనంతరం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి లోకేష్. సుమారు గంట పాటు వీరి సమావేశం జరిగింది. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతికి లోకేష్ వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తోనూ సమావేశమయ్యారు. కొద్ది రోజుల క్రితమే లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్తో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. యువగళం కాఫీ టేబుల్ బుక్ను ప్రధాని మోదీ ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది. ఆ సమయంలో చంద్రబాబు కన్నా మిన్నగా పనిచేసిన గొప్పగా ఎదగాలని ప్రధాని మోదీ సూచించినట్లు లోకేష్ చెప్పారు. గత నెలలో ప్రధాని మోదీతో జరిగిన సమావేశం అన్బిలీవబుల్ అని వ్యాఖ్యానించారు. ప్రధానితో భేటీ వివరాలను ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో పంచుకున్న లోకేష్, మోదీలా ప్రజలతో అనుసంధానమై ఉండడం పరీక్ష అని అభిప్రాయపడ్డారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకకు హాజరైన మోదీ, మంత్రి లోకేష్ మధ్య సరదా సంభాషణ జరిగింది. లోకేష్ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి భుజం తట్టారు. నీకెన్నిసార్లు చెప్పాలి, నన్ను కలవడానికి రావా అని లోకేష్ను మోదీ అన్నారు. వెంటనే స్పందించిన లోకేష్, త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీ వస్తాను అని ప్రధానితో అన్నారు. ఆయన చెప్పిన విధంగా కుటుంబంతో ఢిల్లీ వెళ్లి వచ్చారు లోకేష్. తాజా ఢిల్లీ పర్యటనలో కొద్ది రోజుల క్రితం మోదీతో జరిగిన సంభాషణను లోకేష్ పంచుకున్నారు. మోదీ తన 25 ఏళ్ల రాజకీయ జీవిత సారం గురించి తనకు వివరించారని, ఆయనలో అసలు అహం లేదని తెలిపారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందాలని ప్రధాని ఉద్బోధించినట్లు పేర్కొన్నారు. ఎదగడానికి ఇదే సరైన సమయమని, భవిష్యత్తు అంతా యువకులదే కాబట్టి కష్టపడి ఎమర్జ్ కావాలని ప్రధాని సలహా ఇచ్చినట్టు లోకేష్ తెలిపారు. సీఎంగా, పీఎంగా 25 ఏళ్ల నుంచి మోదీ అధికారంలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారో తెలుసుకోవాలనే కుతూహలం తనకు కలిగిందని లోకేష్ అన్నారు. తనకు మార్గదర్శనం చేయాలని కోరగా ఆయన చాలా సూచనలు చేసినట్లు ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. దూకుడుగా వెళ్లేటప్పుడు జరిగే తప్పులు అధిగమించడానికి ఏం చేయాలని అడగ్గా, ఇంట్లో కూర్చుంటే ఎవరూ తప్పులు చేయరు కదా అని ప్రధాని ఎదురు ప్రశ్న వేసినట్లు లోకేష్ చెప్పారు. పనిచేయడానికి వెనకాడొద్దని, మన ఉద్దేశం సరిగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పినట్టు వెల్లడించారు. ప్రధానితో సమావేశం తర్వాత తనకు, బ్రాహ్మణికి నిద్ర పట్టలేదని, ప్రధాని అంతసేపు మాట్లాడడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. క్రమశిక్షణ నేర్చుకోవాలని, ప్రకృతిని గౌరవించాలని దేవాంష్కి కూడా మోదీ సూచించినట్టు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధితోనే గెలుస్తామనుకోవడం పొరపాటని, ప్రజలతో ఎమోషనల్గా కనెక్ట్ కావడమే మోదీ బలమని అభిప్రాయపడ్డారు. కొన్ని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయని, అలాంటి వాటిలో ప్రధానితో సమావేశం కూడా ఒకటని నమ్ముతున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. మోదీ భేటీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేష్కు సలహా ఇచ్చారు. యువత దేశ భవిష్యత్తును రూపొందిస్తుందని, వారు చురుకైన పాత్ర పోషించాలని మోదీ పేర్కొన్నట్లు లోకేష్ తెలిపారు. ప్రధాని సలహాలు, సూచనలను తాను ఎల్లప్పుడూ పాటిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి యువ నాయకులు కృషి చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని మోదీ సూచించినట్లు ఆయన వెల్లడించారు.
భేటీ లోకేష్ రాజకీయ ప్రస్థానంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మోదీతో జరిగిన చర్చలు ఆంధ్రప్రదేశ్ టీడీపీలో యువ నాయకత్వానికి బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో యువ నాయకుల పాత్రను మోదీ ఉద్ఘాటించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సానుకూల సందేశాన్ని అందించింది. లోకేష్ ఈ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి వినియోగించుకోనున్నట్లు స్పష్టమవుతోంది. తనను తాను మలుచుకుంటూ ముందడుగేస్తున్న లోకేష్ కు మోదీతో జరిగిన ఈ భేటీ 1000 ఏనుగుల ఉత్సాహాన్ని ఇస్తుంది అంటున్నారు.